దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలు. నేటి దేవుని వాక్యం సామెతల గ్రంథం 10వ అధ్యాయము 30వ వచనం. నీతిమంతుడు ఎన్నడూను కదలింపబడుడు, భక్తిహీనులు దేశంలో నివసింపరు. ఈ లోకంలో ఎన్ని కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు వచ్చినప్పటికీ ఎవరైతే దేవుని యందు విశ్వాసం, నిరీక్షణ ఉంచి దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా, యథార్థవంతులుగా ఈ లోకంలో ఎవరైతే జీవిస్తారో దేవుడు వారిని గుర్తించి నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు కనుక దేవుడు ఎన్ని శ్రమలు, అవమానాలు, నిందలు, ఉపద్రవాలు వచ్చినప్పటికీ స్థిరమైన కదలని పునాది వలె వారిని ఈ లోకంలో నిలిపి సహాయం అందించగలడు. ఆమేన్. ప్రార్థన. సర్వాధికారి యేసయ్య, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ మాటల ద్వారా ధైర్యాన్ని నింపమని, అలాగే ఎవరైతే నీ ఎదుట ఎన్ని శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు ఈ లోకంలో వచ్చినప్పటికీ నీ ఎదుట విశ్వాసం కలిగి నీతిగా, యథార్థమైన ప్రవర్తన కలిగి జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ లోకంలో వ్యతిరేకమైన పరిస్థితులు వారికి వచ్చినప్పటికీ కదలని స్థిరమైన పునాది వలె వారిని ఈ లోకంలో నిలిపి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడి మాటల ద్వారా మీ అందరిని దీవించును గాక. ఆమేన్.